ఫ్రెండ్స్, ఇది అర్థం కావడానికి నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు అడవికి వెళ్తారు. అకస్మాత్తుగా ఒక ఎలుగుబంటి వస్తుంది. మొదటి వాడు గబగబా చెట్టుపైకి ఎక్కుతాడు. రెండో వాడు చెట్టు ఎక్కడం రాదు. సో వాడు చనిపోయినట్టు నేల మీద పడుకుంటాడు. ఎలుగుబంటి వచ్చి రెండో వాడిని దగ్గర పోయి వాసన చూసి వెళ్తుంది. వెళ్ళినాక మొదటివాడు చెట్టు మీదకి ఎక్కినోడు కిందికి దిగి, మామ నీతో చెవులో ఎలుగుబంటి ఏమో అన్నది, ఏమన్నది రా అని అడుగుతాడు. అప్పుడు రెండో వాడు నవ్వుకుంటూ అంటాడు, మామ నీకు కష్టం వచ్చినప్పుడు నేను విడిచిపెట్టకుండా ఉండేవాడే నీ నిజమైన ఫ్రెండ్, అలాంటి వారితో స్నేహం చెయ్యి అని ఎలుగుబంటి చెప్తాదని రెండో వాడు మొదటి వాడిని చెప్తాడు. ఈ స్టోరీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఫ్రెండ్షిప్ అనేది మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. అలాగే మన ఫ్రెండ్కి కష్టం వస్తే వాడిని ఆదుకోవాలి అనేది ఈ స్టోరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్.